వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. హైదరాబాద్ భూమి కొనుగోలు వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకి ఎలాంటి సంబంధం లేదని ఆయన కుమారుడు బొల్లా గిరిబాబు తెలిపారు. భూమి కొనుగోలు ఒప్పందం బొల్లా రమేష్ పేరు మీదే జరిగిందని, పత్రాల పరిశీలనలో మోసం బయటపడటంతో బ్రోకర్లపై కేసులు పెట్టామని చెప్పారు. బాధితులను నిందితులుగా చూపిస్తూ రాజకీయ దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అందరికీ నమస్కారం. హైదరాబాద్ ల్యాండ్కు సంబంధించి ఇటీవల ఎల్లో మీడియా తెలుగుదేశం నాయకులు మా నాన్న బొల్లా బ్రహ్మనాయుడు గారి మీద అసత్య వార్తలు, ఆరోపణలను నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. మా బంధువైన బొల్లా రమేష్ గారు రియల్ ఎస్టేట్ బ్రోకర్ల మాటలు, రైతుల మాటలు విని ఈ భూమి కొనుగోలు చేయడానికి అగ్రిమెంట్ మాత్రమే రాసుకున్నారు. ఈ అగ్రిమెంటు బొల్లా రమేష్ గారి పేరు మీదే ఉంది. ఎక్కడ బొల్లా బ్రహ్మనాయుడు గారి పేరు అగ్రిమెంట్ లేనే లేదు. అలాగే రమేష్ గారు కూడా ఈ ల్యాండ్కు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉంటేనే నేను కొంటాను అని అగ్రిమెంట్లో రాసుకోవటం జరిగింది. అలాగే రమేష్ గారు కర్ణాటకలో నివాసం ఉండటం వలన ఆయన ఈ ల్యాండ్కు సంబంధించిన అగ్రిమెంట్కి సంబంధించిన డబ్బులు కొంత చేయబోదులుగా మా నాన్నగారిని అడిగితే చేయబోదులుగా అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయటం జరిగింది. అలాగే బొల్లా రమేష్ గారు కూడా ఈ ల్యాండ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ని పూర్తిగా ప్రభుత్వ అధికారులతోటి వెరిఫికేషన్ చేయించుకోవడం జరిగింది. ఈ వెరిఫికేషన్లో భాగంగానే ఈ ల్యాండ్కి సంబంధించిన జీవో కరెక్ట్ కాదని, ఫేక్ అని అధికారులు చెప్పడం జరిగింది. అలాగే రైతులు, బ్రోకర్ల మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. దీనిలో మాకేం సంబంధం ఉందని అడుగుతా ఉన్నా. అలాగే రమేష్ గారు కూడా ఈ జరుగుతున్న మోసాన్ని బయటపెట్టి ఆయన డబ్బు పోయి బాధలో ఉంటే కనీసం కొంచెం కూడా జాలి చూపించకుండా, మానవత్వం లేకుండా ఆయన మీద ఇలా నిందలు వేయడం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతా ఉన్నా. కొనుగోలుదారుడు అయిన రమేష్ గారు ఈ జరుగుతున్న మోసాన్ని అధికారుల సహాయంతో వెలుగులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఎల్లో మీడియా వాళ్ళని, తెలుగుదేశం నాయకులను నేను ఒకటే అడుగుతా ఉన్నా. జరుగుతున్న మోసాన్ని అధికారుల సాయంతో బయటపెట్టిన బొల్లా రమేష్ గారు నేరస్తులా? ఆయన కొంత డబ్బు అవసరమైతే మేము డబ్బులు ఇవ్వకూడదా? ఈ ఎల్లో మీడియా పత్రికలకి అసలు విలువలు ఉన్నాయా? ఈ వాళ్ళు పేపర్లో టైటిల్ మా పేరు మీద పెడతారు, లోపల మ్యాటర్లో బ్రోకర్లు మోసం చేసే వాళ్ళని వాళ్ళే రాస్తారు. బ్రోకర్లు మోసం చేసే వాళ్ళని మీరే రాశారు కదా. బాధితుల్ని నిందితులుగా చిత్రీకరించడంలో ఈ తెలుగుదేశం వాళ్ళకి ఎప్పుడు అలవాటైన విషయం. అలాగే మీరు కేవలం వైసీపీ పార్టీ నాయకుడు కావటం వల్లనే మా మీద బురద చల్లటం జరుగుతూ ఉంది. రాజకీయంగా బురద చల్లటం జరుగుతూ ఉంది. కాబట్టి నేను అందరికీ ఒకటే చెప్తున్నా, నిజాలు తొందరలోనే బయటకు వస్తాయి. బొల్లా బ్రహ్మనాయుడు గారు, బొల్లా రమేష్ గారు ఎక్కడ కూడా చట్టపరంగా ఎక్కడ తప్పు చేయలేదు. అవన్నీ కూడా మీకు తొందరలోనే బయటకు వస్తాయి. ఇంకోటి ఏంటంటే, మా వెనుకొండ నియోజకవర్గంలో ఆయన చేసిన అభివృద్ధి పనులు 200 పేజీలతో పుస్తకం వేయించి ప్రజలకు ఇచ్చిన నాయకుడు బొల్లా బ్రహ్మనాయుడు గారు. జవాబుదారీతనంగా ఉంటారు ఆయన. ఎక్కడ కూడా అలాంటి నాయకుడి మీద ఇలాంటి రాతలు రాయటం, తెలుగుదేశం వాళ్ళు ఇలాంటి రాతలు రాయొద్దని చెప్తా సెలవు తీసుకుంటాం.